నమస్తే అండి సార్. రాజధాని విషయంలో ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి తను ఏదైతే అనుకుంటున్నారో అదే జరిగిపోవాలి అన్నట్టుగా కూడా కాస్త పుషప్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఏం లేదండి, అక్కడ నాగబంధం వేసాడు చంద్రబాబు గారు. సిఆర్డీఏ చట్టాలు వేసి అమరావతికి వాళ్ళు ఎంత విశ్వ ప్రయత్నం చేసినా ఏం జరగదండి. అక్కడ సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల ఆయన అనుకున్నది తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనుకోవాలి, కింద పడినా తానే పై చేయాలని అనిపించుకోవాలని చూస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారు, రాజధాని 3 రాజధానులు, వైజాగ్ రాజధాని అనేది దెబ్బైపోయారు. రాజధాని మార్చడం వల్ల నీ ఇష్టం కాదు అబ్బాయి, అయిపోయింది, ఆ సీన్ అయిపోయింది, ఇంక నువ్వేం చేయలేవు అనేటువంటిది తేటతలం అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం అవ్వక, సరే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఈ టైప్ మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను మార్చి ఉగాది వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతాను, కానీ కోర్టులో ఉన్నప్పుడు సబ్ జ్యుడిషియరీ అవుద్ది కదా అని చేత వీళ్ళు ఆ కోర్టులో వీళ్ళు వద్దనుకుని బిల్లు వెనక్కి తీసుకుని కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రాజధాని మీద తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు మీద దాన్ని వాళ్ళు మార్చి 28కి విచారణ చేస్తున్నారు సుప్రీంకోర్టులో. కాదు ఇప్పుడు చేయండి అని చెప్పేసి ఈయన మళ్ళా ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేశారు, పిటిషన్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇవాళ జరుగుతుంది అది బహుశా. అయితే నేనేమంటానంటే తప్పలేదు, ప్రతి ఒక్కరికి హక్కు ఉందో అడగచ్చు. ప్రభుత్వం వ్యక్తిగా అయినా వ్యవస్థ అయినా ఎవరైనా అడగచ్చు. మాకు ముందుగా నేను మిగతా ప్రతిపక్షాలకి వాళ్ళకి విజ్ఞప్తి ఏం చేస్తానంటే, సామాజిక బాధ్యత వహించి సామాజిక కార్యకర్తలు కానీ ప్రతిపక్షాలు కానీ ఈయన కేసులు కూడా తొందరగా చేయమని, విచారణ చేయమని సుప్రీంకోర్టు మీరు కూడా అప్లికేషన్ పెట్టుకోమంటున్నాను. అంటే ఈయన కేసులు 10 ఏళ్ళ నుంచి జీడిపాకంలో సాగుతుంది కదా, అలా వద్దు, రేపే పెట్టేయండి దాన్ని కూడా. ఇప్పుడు సిఈడి కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, బాబాయ్ మర్డర్ కేసు ఉంది. ఇవన్నీ వెంటనే పొద్దునోటి మధ్యన ఒకటి సాయంత్రం ఒకటి తేల్చండి అని బతిమాలకుండా వెళ్ళి కోర్టుల ముందుకెళ్ళి ఈ గొడవ ఉండదు మీకు, అని అమరావతి గొడవ వదిలేసి ఈ గొడవలో ఉంటాడు ఆయన. అంతే కదా, అమరావతి రైతులు సరే నువ్వు ఇవాళ చెప్పమన్నావు కదా, నీ కేసులు కూడా రేపు పెట్టమంటున్నాను అని చెప్పి పిటిషన్ వీళ్ళు. అంతేగాని ఆయన లాగ్ హోమే కూడా తెల్ల రుద్దుకుంటూ చూస్తున్నారు వీళ్ళందరూ బుర్రలన్నీ తీసుకెళ్ళి ఇంట్లో గూట్లో పెట్టేసి వచ్చేసారు. ఎవడో బుర్ర పని చేస్తలేదు ప్రతిపక్షాలు కూడా, ఎవడో చెప్తే కానీ అర్థం అవ్వట్లేదు. నిన్న మొన్న బటన్ నొక్కాడు ఆయన, మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2000 రూపాయలకి. అది ఎవరో ఒక ఆయన చెప్తే తప్ప వీళ్ళకి అర్థం అవ్వలేదు. ఈయన మళ్ళీ అదే నొక్కాడు రా బాబు అని. ఇలా ఉన్నారు, నిస్తేజంలోకి వెళ్ళిపోయారు, మన్నుతున్న పావుల్లోకి అయిపోయారు. ఎవడు కూడా ఇదివరకన్నా చైతన్యం లేదు. ఇన్నాళ్ళకే గ్యాస్ 100 సార్లు పెరిగిన తర్వాత నిన్న ఆ సిలిండర్లు గట్ట పెట్టుకుని కమ్యూనిస్టులు చేస్తున్నారు ఉద్యమం. ఈ 3.5 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి పెంచుకుంటూ వస్తుంటారు మోడీ గారు. అసలు ఆయన అధికారంలో ఉండడానికి అర్హత లేదు ఆ పార్టీకి. ఎందుకంటే సామాన్యుడు మధ్యతరగతి నడ్డి విరిచేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలను పీడించుతున్నారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రధాన ఆరోపణ కనిపిస్తూ ఉంటుంది, ఆయన చాలా మొండితనంగా వెళుతూ ఉంటారు. తను ఏదనుకుంటే అది చేయడానికే. సో ప్రజాప్రతినిధుల మాట కావచ్చు, లేకపోతే కార్యకర్తల మాట కావచ్చు, ఆయన వినరు. ఆయన ఏదనుకుంటే అదే చేస్తారు అనే క్రమంలోనే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ రాజధానుల అంశం తను చాలా అంటే ఖచ్చితంగా ఒక ప్రెస్టీజియస్ అంశంగా తీసుకున్నారు కాబట్టి మొండితనంగా ఈ విషయానికి సంబంధించి వెళ్తున్నారా అనే ఆరోపణ కూడా ఉంది. మనం ఆ కోణంలో కూడా చూడొచ్చు అంటారా? డెఫినెట్గా ఆయన మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు. అందుకునే అతను అవతల ఉన్నదే వ్యవస్థ, ఏ వ్యవస్థ, జ్యుడిషియరియా, రాజ్యాంగమా, చట్టం ఇవన్నిటి ఉల్లంఘించే సిస్టమ్ అన్నిటి ప్రవర్తించడం కారణం అదే. ఒక ఉట్టి అంటే తెలిసి ఇలా పట్టుకుంటారు, ముంతలు పెడతారు కదా, 4 సేకులు ఉంటాయి, 4 తాళ్ళతోటి ఆధారం మీద నిలబడి ఉంటుంది. 3 తెగిపోయినా ఇంకోటి తెగినా ఒకటి తెగపోయిన ఒకటే కదా, ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈయన. ఎందుకంటే ఈయన ఓ పక్కనే బాబాయ్ కేసు వచ్చేస్తుంది, ఇలా పాక్కుంటుంది. ఆల్రెడీ ఈడీ కేసులు, సిబిఐ కేసులు మెడమే కత్తిలాగా ఏర్పడుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసు వచ్చేస్తుంది. ఇవన్నీ కాకుండా ఈ 3.5-4 ఏళ్ళలో చేసిన అవకతవకలు, ఇసుకలోను మధ్యలోను దొబ్బేసిన డబ్బులు, ఈ గోలంతా కూడా రెడీగా ఉన్నాయి. ఈయన ఇలా ఈయన అధికారం దిగిన వెంటనే ఇలా వరుస పెట్టుకు మేము తీసుకెళ్తామని పోటీ పడిపోతారు పోలీసు వాళ్ళు. వాళ్ళ కేసులు మీద దెబ్బడేసుకుంటారు వాళ్ళు. ఈ కేసు మాది, మేము పట్టుకెళ్తామని. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన. కాబట్టి డెఫినెట్గా ఏమవుతుంది, అయితే అతుకూరు లేకపోతే గన అతుకూరు అంటారు కదా, అలాగా ఈయన మొండికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ గోడ ఉంది, ఆ దారి ఉందనుకుని నేను వెళ్ళిపోయిన ముఖం బద్దలేస్తున్నాను, అంతేగాని గోడకైనా ఉందా, అదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి తెలియదు, చెప్పినా వినడం, ఎవరు కూడా చెప్పరు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉండొచ్చు, సొంత పార్టీ నేతలే మా ఓటైతే అమరావతికే, బట్ పార్టీ ఏదైతే అధిష్టానం ఒక డెసిషన్ తీసుకుందో దానికి గౌరవించాల్సిన బాధ్యత మా పైన ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. దట్ మీన్స్ భిన్న స్వరాలు పార్టీలో నుండే వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? భిన్న స్వరాలు పార్టీ నుంచి ఇప్పుడు ఎవడన్నా భిన్న స్వరం వినిపించిన నమ్మకలేదు మనం.
ఎందుకంటే ఆ ముక్కని లెక్కటం ముందు చెప్పాలంటే రావుగోపాలరావు గారి సినిమాలో ఈయన ఈ ప్రకటన చేసినప్పుడే మాట్లాడాలి వాళ్ళు. అప్పుడు జనం ఏమనుకుంటారో, ఈయన ఏమంటాడు, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి మాట్లాడకుండా ఉండి టైం అయిపోయింది కాబట్టి సర్దేసుకుని టైం వచ్చింది కాబట్టి మాట్లాడితే నమ్మకూడదు అలా ఉన్నాను. మొదటి నుంచి అమరావతికి ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో వాళ్ళే నమ్మాలి ప్రజలు కూడా. అది అమరావతిని అక్కడి నుంచి ఎవరు కదపలేరు, ఎందుకంటే అది చారిత్రక ఆధారాలు ఉన్నాయి అక్కడ. ఆ అమరావతికి ఒక విశిష్ట క్షేత్ర మహిమ ఉంది. ఎందుకంటే ఈ అఖండ భారతదేశాన్ని అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలించారు చాలా పూర్వీకులు, శాతవాహనులు శాలివాహనులు వీళ్ళంతా. అసలు ప్రపంచానికి నాగరికత నేర్పింది ఆ ప్రాంతం. నదీ ఒడ్డున నిర్మించబడిన ఆ నగరం నుంచి సకల శాస్త్ర సకల కళలో అక్కడ అభివృద్ధి చెంది అక్కడి నుంచి ప్రపంచాన్ని నేర్పించారు వాళ్ళు. అక్కడ అన్ని పంటల్లో పండియి ఆ పంటలన్నిటిని ఇతర దేశాలు ఎగుమతి చేసేవారు, అలాగే ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకునేవారు. వాళ్ళు వాణిజ్యంలో నెంబర్ మేట్గా ఉన్నారు వాళ్ళంతా. నదుల పక్క నదీ తీరాన్ని నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఆ నాగరికతను ప్రపంచానికి పంచిపెట్టారు వాళ్ళు. ఆచార్య నాగార్జునుడు తిరగాడి నేల, అమరలింగేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ప్రదేశం అది. కాబట్టి ఆంధ్రులకు అదొక గర్వకారణం, అదొక మాన్యుమెంట్, ఒక గుర్తు, అది ఐకాన్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అమరావతి నిర్ణయించబడినప్పుడు అందరూ కూడా గౌరవించారు, అందరూ కూడా దాన్ని స్వాగతించారు. ఇవాళ ఎవరో వచ్చి మధ్యలో ఇప్పుడు ఒక యజ్ఞం జరుగుతుంది, ఒక యాగం జరుగుతుంది, అమరావతి నగర నిర్మాణం అంటే అది పునర్నిర్మాణం యాక్చువల్గా. అమరావతి ఇదివరకే నగరం, రాజధాని నగరం. దాని పునర్నిర్మాణానికి ఒక యాగం జరిగింది. ఆ యాగానికి సాధారణంగా యజ్ఞం జరిగిన యాగం జరిగిన రాక్షసులు అడ్డం పడతారు, అందులో మాంసముక్కలు రక్తం పోసేస్తారు ఆ యజ్ఞకొండలు. అలా చేశారు. ఎన్జిటి కేసులు వేసి కూడా ఒకడో పుస్తకం రాసి ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ లెటర్ రాసి కూడా ఒకడు మాకు వద్దు లోన్లు ఇవ్వద్దు వీళ్ళకి అని అట్టి తోటలు నరికి కూడా ఒకడు ఇలా చేశారు. ఎవరి రాజధాని ఎవరి కోసం రాజధాని పుస్తకం రాసాడు ఒకడు. ఇలా అనేక మంది దానికి ఆటంకాలు సృష్టించాలనుకున్నారు. అమరావతిని భ్రమరావతి అంటాడు ఒకడు, ఒక ఉన్మాది. ఇలాంటి వాళ్ళందరూ దీనికి ఆటంకాలు సృష్టించారు. ఆఖరికి ఒక పీడకల, ఒక దుర్మార్గం ఒక 5 సంవత్సరాల పాటు దానికి ఒక చీడ శని దరిద్రం పట్టింది. అది వదిలిపోయి రోజు వస్తుంది. కాబట్టి ఇక్కడ శని అష్టమ దశ ఉన్నప్పుడు వదిలేసే ముందు బాగా గుంజేస్తుంది. తుఫాను కూడా చూడండి, వదిలేసే ముందు గట్టిగా ఊపేసి వెళ్ళిపోద్ది. అది జరుగుతుంది ప్రస్తుతం. ఈ సంవత్సరం పాటు 6 నెలల్లో ఈ ప్రజలు ఇబ్బందులు ఇక్కట్లు పడతారు, ఈ దుర్మార్గాలు అరాచకాలు చూస్తారు. కానీ తర్వాత ప్రశాంతం. తుఫాను వెలిసిన తర్వాత జోరు వాన గాలి వాన వెలిసిన తర్వాత ఉన్న ప్రశాంతత, మంచి హాయిగా జీవిస్తారు. మైలవరం ఎమ్మెల్యే గారు కూడా దీనికి సంబంధించి స్పందించారు, రైట్, నా ఓటు కూడా అమరావతికి అంటూ. సో ఆయన్ని కూడా నమ్మొద్దు అంటారా మీరు? ఎవరిని నమ్మకూడదు అన్నాడు. అసలు ఆ పార్టీలో ఉన్నాడు, ఆ నిర్ణయం నుంచి బయటకు వచ్చేయాలి ఫస్ట్. అంటే వైసీపీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడారు కూడా నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ పాపంలో బాగా వస్తున్నాడు. ఆ మసి వాళ్ళకి అంటుకుంది. అర్థమైందా? ఆ ప్రక్షాళన చేసుకోవాలంటే నేల మీద దేక్కుండా తిరగాలి అమరావతి అంటున్నాళ్ళు. ఆ తప్పు ముక్కు నేల రాసుకుంటారు. అర్థమైందండి? వాళ్ళు పాపం చేశారు, మహాపాపం. ఎందుకంటే 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, అసలు వాళ్ళు ఉసురు ఎంత, మహిళలు, వృద్ధులు, పిల్లలు, కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళందరూ కూడా అలోలక్ష్మ అంటే ఆక్రోశం, ఉక్రోషం, రోషంతో రగిలిపోయారు. వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళు గాయాలు పాలయ్యారు. ఆ భూమి సమీకరణ, భూమి ఇచ్చినప్పుడు ఒక్క లాఠీ వరలేదు, ఒక రక్తపు చుక్క కారలేదు. కానీ అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, ఈ దుర్మార్గం ఏంటి, మాకు మేమేం తప్పు చేసాం అని అడిగినప్పుడు వాళ్ళు నిర్బంధం, నిరంకుశం అడిచివేశారు, గొంతు నొక్కారు, డ్రోన్లు ఎగరేశారు. అమ్మవారికి పొంగళ్ళు ఇస్తుంటే కూడా ఇటుకి పట్టించి కొట్టేశాడు ఆఫీసరు. ఒక పచ్చి బాలింతరాల్ని పొత్తు కడుపు మీద తన్నాడు ఒక మృగం లాంటి అధికారి. ఎంత పాపం అండి ఇది. ఆ పాపాలు ఊరిని వదులుతాయండి, కాలనాగులై కాటేసేస్తాయి. సర్పయాగం, జనమేజయుడు పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు. సర్పయాగం చేసినప్పుడు కాలకూడ, కర్కోడక, తక్షక ఇత్యాది సర్పాలన్నీ కూడా కలకలమంటూ వచ్చేసినాయి. ఆ సర్పగుండంలో పడిపోయినట్టు వీళ్ళ ఆక్రోశం, వీళ్ళ క్రోధం, వీళ్ళ బాధ, వీళ్ళ శాపం ఇదంతా కూడా యజ్ఞకుండం అయిపోయి ఈ పావులన్నీ అందులో పడిపోతాయి వచ్చేసి. ఒకళ్ళిద్దరు చుట్టేసుకుంటారు. అవి అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మిగులుతారు, ఏంటి కొంచెం తక్కువ పాపం చేసిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ అమరావతి రైతులు ఉసురు పెట్టిన వాళ్ళు అందరూ శిక్ష అనుభవిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.